ఇప్పుడు మీరు చూడబోతున్నారు స్వాతిముత్యం. ఈ సినిమాలో కమల్ హాసన్ గా చిత్రం శ్రీను, రాధికగా సుధీర్ మరియు హరిదాసుగా సుత్తి వీరభద్రరావుగా, నిర్మలమ్మగా వేణు నటిస్తున్నారు. ఒక అర్థం లేని పాత్రలో అనసూయ నటిస్తుంది. ఇప్పుడే చూడండి స్వాతిముత్యం, a short film by Venu Wonders and team. ఎలా పాడుతున్నారే మందరం అలా కాదు. ఇది సంగీతం, సంసారం కాదు. నువ్వు ఇలా పాడవు కానీ ఇట్రా. ఇప్పుడు పాడు. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. చూడ్డానికి చిరాకేస్తుంది. కమలాక్షన్ చేస్తే చూస్తారు, నేను చేస్తే చూడరా. అది కమలాక్షన్, నీది ఓవర్ యాక్షన్. సర్లే గాని ఆ వేణుగాడు లేకుండా 1 minute స్కిట్ చేసాం. మనమే క్రీట్ అంతా దొబ్బేస్తున్నాం చెప్పి ఏడిస్తారు పుట్టినాగుడు. మనం వెళ్ళి సీతారాముల కళ్యాణం చూద్దాం. ఈ లోపల పొట్టుడు ఎంట్రీ అవుతాడు. నేను రాను, అనసూయ దగ్గరే ఉంటా. రా. నేను రాను, రా. నేను రాను. దరిద్రుడా, ఏం చేస్తున్నారా? మనం చేయాల్సింది స్వాతిముత్యం స్పూఫ్, అనసూయ స్పూఫ్ కాదు. సారీ అనసూయని చూసి టెంప్ట్ అయ్యాను. ఐఎమ్ వెరీ సారీ. ఇప్పుడు తీస్తా. నాయనలారా, వచ్చిన వారందరిలో ముచ్చట కొలిపేవారు ఎవరయ్యా అంటే రఘురాముడు, రమణీయ కమలాల ఘనశ్యాముడు, వాడు నెలరేడు సరిజోడు వలకాడు రఘురాముడు. సీనయ్య, వినయ్య, అదిగోనయ్యా రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా సీనా కట్టవేమిరా. నాకు పెళ్ళైపోయింది, అవసరమా? సీనయ్య, ఏమైందయ్యా? పెళ్ళైపోయిందంట. పర్వాలేదని చెప్పావా? ఏమి పర్లేదంట, వాళ్ళ ఆయనకు ప్రాబ్లం అంట. ఓ, మరి ఇప్పుడు ఎలా సీనయ్యా? కావాలి, నాకు పెళ్లి చిత్రం సినిమా చేయకు, వెతుకుతా. ఎవరున్నారు? అనసూయ తప్పుకో, రిజెక్ట్ చేశాడుగా. చంటి, నువ్వు పెళ్లికి పనికి వస్తావు, జరుగు. నీ పర్సనాలిటీకి అవసరమా? సీనయ్య, అదిగోనయ్యా రమణీలలామ నవలావణ్య సీమ ధరాపుత్రి సుమగాత్రి, ధరాపుత్రి సుమగాత్రి నడయాడి రాగా సీనా కట్టవేమిరా, కట్టవేమిరా. యారే అది? నాండా సెల్వమణి. సెల్వమణిడా? யாரு செல்வ? நான்டா ரோஜா ஹஸ்பண்ட் செல்வமணி. செல்வ நீங்க சொல்லுங்க. ஒடே சித்தம் சிந்த நீங்கற பட்டில உலகத்துல இந்த காட்ட பாட்டு ஒரு 60 ஆண்டுக்கு 20 அப்பாய்க்கெல்லாம் எப்படிடா நீ சீனா புத்தில்லடா? போடா போடா போடா. సీనయ్య, ఏమైందయ్యా? ఎవరో సెల్వమని అంట, రోజా హస్బెండ్. అరుంధతిలో బొమ్మలిలాగా అరుస్తున్నారు. దురాశ దుఃఖానికి చేటు అన్నట్టుగా నీ సెటప్ ఉండగా వేరే సెటప్ నీకెందుకు? వెళ్ళి కట్టు. ఏది సుధీర్ గడికా? సుధీర్ బయట కాన్సెప్ట్ లో రాధిక 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 వెళ్ళి కట్టు.
కూడా కట్టాలి. లే తాళి కట్టేసినట్టే. మాంగళ్యం తంతునానేనా మమ జీవన నేను వెళ్తున్నా, ఇక మీ ఇష్టం. పెళ్ళి అయిపోయింది, ఇప్పుడు మనం బతకడానికి డబ్బులు కావాలి. మీ ఆస్తి దస్తావేజులు మీ మామయ్య దగ్గర ఉన్నాయంట. వెళ్ళి పద అవి తెచ్చుకుందాం. పద తెచ్చుకుందాం. ఏంట్రా సీను, కత్తి లాంటి ఫిగర్ తీసుకొచ్చావు? ఎవరు? ఫిగర్ కాదు, నేను పెళ్లి చేసుకుంటా. మేము ఎక్కడే ఉంటాం. ఎందుకు ఊరంతా మా మొహం మీద ఉమ్మేయడానికి ఈ తలమషం తీసుకొచ్చావు? ఎలా వెళ్తాం కానీ నా ఆస్తి కాగితాలు. దస్తావేజులు ఎక్కడిరా నీకు? నీకు తిండి పెట్టడం ఎక్కువ. వెళ్ళావు. నా ఆస్తి కాగితాలు ఇవ్వు. యాంకర్లా ఉండొచ్చు కదా, మధ్యలో ఇంటర్వ్యూ ఎందుకు? నా ఆస్తి కాగితాలు ఇవ్వు. నా ఆస్తి కాగితాలు ఇవ్వు. దొంగలంపిడి కొడుక, ఖాళీగా కూర్చుంటే జబర్దస్త్ ప్రోగ్రామ్ లో నాతో పాటు కామెడీ స్కిట్ చేయడానికి తీసుకొచ్చింది. దొంగలంపిడి కొడుక, ఖాళీగా ఉంటాం కాదురా, ఫస్ట్ ఎపిసోడ్ లో మార్కులు తక్కువగా వచ్చాయి, కొంచెం రా హెల్ప్ చేసి పెట్టు అంటే నేను వచ్చిన తర్వాత కదరా నువ్వు 3 స్కిట్స్ కొట్టావు. వద్దని చెప్పమ్మా. ఆపండి. వదిలేద్దమ్మా, ఆ చెయ్యి వదిలేద్దమ్మా. చిత్రం సీను నేను బతుకున్న రోజులు నాతో కామెడీ స్కిట్స్ చేసి బతికేవాడు. నేను పోయాక ఎలా బతుకుతానని టెన్షన్తో చచ్చిపోతున్నాను. నువ్వు వచ్చావు కదా, నీకు వచ్చిన టాలెంట్ వాడికి నేర్పి కొంచెం చెయ్యమ్మా. సీను 200 సినిమాలు చేసావు కదా, కెమెరా ఫేవర్ చేసుకుంటూ తెలియదా నీకు? జరుగు. అనసే ఇలారా, కొంచెం బొట్టు పెట్టమ్మా. నీ జీవితంలో టైమింగ్ లో పంచులు వేయలేవు, చేయలేవు. అడిగి పెట్టు. యాంకర్ ఏవో ఏంటో నాకే తెలియట్లేదు. ఎలా చాలు ఓవర్ యాక్షన్. కలకాలం సుఖంగా బతకండి. నేను పోతున్నా. పోయా. ఇందాక చెప్పాను కదా, ఓవర్లాప్ చేసుకోవద్దు, కెమెరా ఫేవర్ చేసుకొని. ఇప్పుడు నేను పోయా. బామ్మ ఆకలేస్తుంది, మెక్డానల్డ్స్ బర్గర్ కావాలి. బామ్మ ఆకలేస్తుంది, KFC బకెట్ కావాలి. బకెట్ దన్నేసి గంట అయింది, దాని క్యారెక్టర్ అయిపోయింది. అయిపోయింది. చప్పట్లు గట్టిగా కొట్టండి. సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ గువ్వ మువ్వ సవ్వడల్లి నవ్వాలమ్మ సువ్వి సువ్వి సువ్వాలమ్మ సీతాలమ్మ. వండర్ఫుల్ వండర్ఫుల్ రేణు వండర్స్ అండ్ టీమ్ చాలా బాగా చేశారు. నాగబాబు గారు చంపేసేవాడు స్కిట్ లో చేస్తూ అట్ ద సేమ్ టైం కెమెరా ఫేవర్ తీసుకుంది. చాలా బాగుంది మేడం, ఆల్ ది బెస్ట్. రియల్ గా ఎంజాయ్ చేశారు. స్టార్టింగ్ నుంచి చాలా బాగుంది. రాధిక గారు ఆ పిక్చర్ లో ఎంత సాఫ్ట్ గా ఉంటారో దానికి కాంట్రాస్ట్ గా మందు బాటిల్ ఇచ్చి సంగీతం నేర్పించడం. అక్కడి నుంచి ఎంట్రీ వేణు గారిది. అసలు నీకు తమిళ్ వచ్చా? తమిళ్ వచ్చా అంటే వర్డ్స్ ఏది తమిళ్ కాదు, కానీ వినడానికి తమిళ్ లాగా మేనేజ్ చేశారు. ఒకసారి తమిళ్ మాట్లాడు, చాలా బాగుంది. நான்டா செல்வமணி. என்ன செல்வமணி? நான்டா ரோஜா ஹஸ்பண்ட் செல்வமணி. இல்ல நீ சொல்லுங்க. ஒரே ரோஜா நீங்க அடகத்த உலங்கற பாட்டு நீ இந்த சித்திரம் சீன் ஒரு 60 ஏழு ஆண்டுக்கு 20 ஏழு பண்ட எப்படா நீ போட போடா.
నిజంగా నీకు అసలు రా బయట నీ సంగతి చెప్తా. చాలా బాగుంది. నేనైతే అసలు నవ్వు ఆపుకోలేక పొట్ట నొప్పి వచ్చేసింది, వెనక్కి పడిపోయాను. కాంపిటీషన్స్ ఏమంటారు? నా కో ఆర్టిస్ట్ అని పక్కన పెట్టేస్తే ఎవరు సెంటర్లా అనవసరంగా అనసూయని ఫాలో అయినా ఇన్ని రోజులు. బాగుంది. ఫైనల్ గా ఈ రోజు జబర్దస్త్ ప్రోగ్రామ్ ద్వారా రఘు టేస్ట్ ఏంటో అందరు తెలిసింది. రండి.